మనందరం కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలకి అదేవిధంగా హీరోయిన్లు వీళ్ళిద్దరికి కూడా కోట్లు వచ్చేస్తాయి అనుకుంటాం కానీ వాళ్ళు వెనకమాల వాళ్ళు పడే కష్టం కనుక ఒకసారి చూస్తే వామ్మో ఇంత కష్టం అనిపించింది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ 6కి ఇంటి దగ్గర నుంచి వెళ్తే మళ్ళీ నైట్ వచ్చేసరికి వాళ్ళు 8, 9 అయింది ఇంటికి వచ్చేసరికి ఆ ట్రాఫిక్లో మొత్తం కూడా. సో మరి ఇంత కష్టపడుతూ ఉంటారు. సో దీంట్లో భాగంగానే ఇంకో కొంతమంది హీరోయిన్స్ ఏం చేస్తారంటే ఒక మూవీ కాదు ఏకంగా 5-6 ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ఉంటారు ఒకేసారి. సో మరి దీని గురించే ఇప్పుడు సమంత గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే తను ఏమంటున్నారు అంటే మరి ఒకేసారి వరుసగా 5-6 ప్రాజెక్టులు చేసే అంత ఓపిక అయితే నా దగ్గర ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను ఫిజికల్గా అదేవిధంగా మెంటల్గా సో ఈ 2 ఫిట్నెస్లు కూడా నాకు కావాలి ఇప్పుడు. సో మరి నేనైతే ఇప్పుడు ఒకేసారి అన్ని ప్రాజెక్టులు చేసే ఆలోచనలో లేను. దాని తర్వాత అంత ఓపిక కూడా నాకు లేదు ఇప్పుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే దాంతోపాటు ఆమె అంటుంది ఏంటంటే మరి శరీరం స్పందనకి ఏదైతే కరెక్ట్గా ఉండిద్దో సో దానికి అనుగుణంగానే నేను ఇప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తాను, అంతేగాని వర్క్ లోడ్ ఎక్కువైతే నేను పెట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మరి ప్రస్తుతం తెలుగులో చూసుకుంటే శుభంలో మెరిసిన ఈ అమ్మడో మరి నందిని రెడ్డి గారి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాకైతే ఇప్పుడు కమిట్ అవ్వడం జరిగింది.